ఏదైనా స్వీట్గా ఉంటే చాలు నోట్లో పడేస్తారు చాలామంది. అలాంటిదే మన అమ్మ చేసిన పాయసంలో ఉండే కిస్మిస్ ముక్కలు కూడా. ఈరోజు అలాంటి ఒక సీల్డ్ కిస్మిస్ ప్యాకెట్ నాకు రోడ్డు మీద దొరికింది. నీకు దొరికితే మాకేంటమ్మా, మాకు గాని ఇస్తావా, నువ్వే తింటావు. ఇలా మీరు మీ కంక్లూషన్స్కి వెళ్ళే ముందు 9:30 అయింది కాబట్టి మీరు ఫాస్ట్గా డిన్నర్ కంప్లీట్ చేసి బెడ్ ఎక్కేసి ఇయర్ ఫోన్ పెట్టేసుకుంటే మనం అలా కథలోకి వెళ్ళిపోదాం. హాయ్, అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు సాయిదీప్ బుగత పాడ్కాస్ట్స్. వెల్కమ్ టు తెలుగు తంబి ఛానల్. పండగ పూట పూజారి పెట్టే పటికీ బెల్లం పెద్దగా ఇష్టం లేదని ఇంట్లో స్టీలు డబ్బాలో ఉండే పంచదార కోసం ఆశగా వెతికాను. ఇంట్లో టీ నీళ్ళు మంచినీళ్ళ తాగుతారు మా నాన్నారు. పంచదార కూడా అవుట్. సర్లే, బామ్మ పెట్టే బెల్లం ముక్కైనా నోట్లో వేసుకుందామని వెళ్ళి అడిగా. అయ్యో, ఇప్పుడే బెల్లం అంతా అరిసెలు చేయడానికి వాడేశానన్నా అని చాలా క్యూట్గా చెప్పింది మా గ్రాని. ఛీ, వేదవ జీవితం, చికెన్ ముక్కే అనుకున్నాను, నోటికింత తీపి కూడా దొరకటి చావట్లా అని విచారించి గుండెల నిండా బాధను నింపుకొని ఒక సైడు మాత్రమే పనిచేసే చైనా హెడ్ ఫోన్స్ చెవికి తగిలించి రఘువరన్ బీటెక్లో వారిదేవుడా అనే సాంగ్ సెట్ చేసుకుని షూలేస్ బాగా టైట్గా కట్టుకుని వాకింగ్కి నిష్క్రమించాను. జీవితంలో ఏదైనా పీకాలని దీర్ఘంగా ఆలోచిస్తూ ఆవేశంగా వెళ్ళి రాకెట్ పార్క్లో కూర్చున్నా. సర్లే, ఇలా కూర్చుంటే ఏమీ పీకలేం అనిపించి ఒక 10 రౌండ్లు వాకింగ్ చేశా. ఆయాసం వచ్చింది. ఇంకా చాలే, ఎక్కువ చేస్తే నా కాళ్ళు పీకుతాయి అనిపించి స్లోగా ఇంటికి బయలుదేరా. దారి మధ్యలో సీతమ్మధార పైన వాటర్ ట్యాంక్ దగ్గర అంబేద్కర్ విగ్రహం ఒకటి ఉంది. ఆయన ఎదురుగా ఉన్న రోడ్లో కిస్మిస్ ప్యాకెట్ ఒకటి దొరికింది. దాని వెల 22 రూపాయలు. కశ్యప్ హోమ్ నీడ్స్లో కొన్నారు. పండగ కదా, పరమాన్నమో పాయసమో వండుకుందామని అనుకున్నారు. పాపం పాడేసుకున్నారు. నేను ప్యాకెట్ చేతిలో పట్టుకుని అటూ ఇటూ ఉన్న ఇళ్ల వైపు చూశా. ఎవరైనా బద్దకిస్టులు పైనుంచి చూస్తున్నారేమో, నాలాంటి దారిన పోయే దానయ్యలు క్యాచ్ విసురుతారు అని. కానీ ఎవరూ కనిపించలేదు. పండగ పూటైనా పొద్దున్నే లేద్దామని లేదు జనాలకి. ఏం చేస్తాం, కలికాలం. సర్లే, కుక్కలకైనా పెడదాం అనుకున్నా. అప్పుడు గుర్తొచ్చింది, మా బన్నీగాడు కిస్మిస్లు అవి పెడితే వేళ్లతో పాటు కొరికేస్తాడని. మొదట్లో భయం వేసింది. తర్వాత ఎక్కడ ఒక కుక్క కూడా కనిపించలేదు. మనుషులతో పాటు కుక్కలకు కూడా బద్ధకం పెరిగిపోయింది అనుకున్నా. ఇంకా చేసేదేమీ లేక జాగ్రత్తగా చేతిలో ఇంటికి పట్టుకుపోయా. ఆహా, పట్టుకుపోయావా మా నాయనే అనుకుంటున్నారు కదా. నేనే ఊరికే పట్టుకెళ్ళలేదు. దారిలో బోల్డంత మేధో మదనం చేశా. అది కూడా చెప్తా వినండి. ఒకరోజు స్వామి డీప్ స్లీప్లో ఉంటే, స్వామి స్వామి లెగండి స్వామి, ఎంతసేపు పడుకుంటారు అంటూ డిస్టర్బ్ చేసింది దేవి. పాపం స్వామి చాలా మంచోడు. డీప్ స్లీప్ని డిస్టర్బ్ చేసినా అతని మూడ్ డిస్టర్బ్ అవ్వలేదు. చెప్పు దేవి, ఏమిటి నీ ధర్మ సందేహం అని చాలా కూల్గా అడిగాడు. అప్పుడు దేవి చాలా హార్ష్గా చూస్తూ, మీ భక్తుడికి ఎందుకు స్వామి అన్ని కష్టాలు పెడుతున్నారు? వాడు మీకు అన్ని పూజలు చేస్తాడు, ఉపవాసాలు ఉంటాడు. వాడి లైఫ్ ఎందుకు స్వామి టర్న్ చేయట్లేదు మీరు అని ప్రశ్నించింది. దానికి స్వామి, అయ్యో దేవి, వాడి జీవితం ఏమైనా బైక్కున్న హ్యాండిల్ అనుకున్నావా? ఎప్పుడంటే అప్పుడు టర్న్ చేయడానికి కూసింత వెయిటింగ్ చేసుకో, ఉస్కా టైం ఆయేగా అన్నాడు. ఆ రిప్లై విని దేవికి కోపం వచ్చింది. అదంతా నాకు తెలీదు, ఏదో ఒకటి చేయండి స్వామి అన్నది. అలా ఆయన రెస్ట్ తీసుకుంటున్న ఆదిశేషుడి నుంచి కిందకు చూసి, ఎవడు వాడేనా? వాడి గురించేనా నువ్వు మాట్లాడుతుంది అని కంగారుగా అడిగాడు స్వామి. అవును అని తలాడించింది దేవి. అయ్యే బాబోయ్, వాడి దరిద్రానికి నేనేం చేయలేను బాబోయ్ అని చేతులెత్తేశాడు స్వామి. అదేంటి స్వామి అని దేవి మళ్ళీ క్వశ్చన్ బ్యాంక్ తీసింది. దానికి స్వామి, చూడు దేవి, నువ్వు వెళ్ళి వాడు తలుపు బద్దలు కొట్టినా దరిద్రదేవత వాడి నెత్తి మీద డిస్కో ఆడుతుంది, మనం ఏమీ చేయలేం అన్నాడు. పొండి స్వామి, మీరు ఎప్పుడు అలానే ఏదో ఒకటి చెప్తారు. వాడికి మీరు ఇప్పుడు హెల్ప్ చేయకపోతే ఇవాళ మీకు ఫుడ్ ఉండదు అంతే అని వార్నింగ్ ఇచ్చింది దేవి. నువ్వు అలా వన్ టైం డెసిషన్స్ తీసుకోకు దేవి, అసలే నాకు ఆకలి ఎక్కువ. సర్లే, ఏదో ఒకటి చేస్తా అని ఆయన పక్కనే ఉన్న ఒక బంగారం మూట తీసి భూమి మీద వాడున్న చోట పడేశారు. పిక్చర్ అభి బాకీ హై మేరీ జాన్ అంటూ కిందకి చూపించాడు స్వామి. సో మన బ్యాడ్ లక్ బాబ్జీ గాడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. వాడికి దారిలో ఈ మూట కనిపించింది. ఓపెన్ చేసి చూస్తే బంగారు నాణాలు, వజ్ర వైడూర్యాలు, నగలు ఇవన్నీ కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. వీటితో దర్జాగా 2 కాళ్ళు చాపుకుని తినచ్చు.
కానీ వాడు జాగ్రత్తగా మూటని మళ్ళీ కట్టి అటుగా వెళుతున్న ఒక రథాన్ని ఆపి, ఈ మూటలో ఉన్న నగలు మీవేనా సార్ అని అడిగాడు. రథంలో ఉన్నది నాలాంటాడు. అమాయకంగా ఫేస్ పెట్టి, చాలా థ్యాంక్స్ అండి, దీనికోసమే చాలాసేపటి నుంచి వెతుకుతున్నాను అంటూ బాబ్జీ దగ్గర ఆ మూట తీసుకుని వాడికి ఒక కాయిన్ ఇచ్చి మిగతాది జాగ్రత్తగా సంకలో పెట్టుకుని పట్టుకెళ్ళిపోయాడు. ఈ సీన్ చూసిన దేవి షాక్ అయింది. అప్పుడు స్వామి తెరిచి ఉన్న దేవి నోరు మెల్లగా మూసి చిన్నగా నవ్వాడు. చేతిలో కిస్మిస్ ప్యాకెట్ పట్టుకున్న నాకు కూడా సేమ్ ఈరీలే బ్యాక్ టు బ్యాక్ ప్లే అయింది. అందుకే సైలెంట్గా పట్టుకెళ్ళిపోయా. ఎవరైనా మంచి అందమైన అమ్మాయి పారేసుకుంటే చెప్పండి, కాసేపు అలా మాట్లాడి కాఫీ తాగి అదే 22 రూపీస్ జీపే చేస్తా అంటున్నాను. మాకేం మీ సొమ్మొద్దులే. అబ్బాయిలు కక్కుర్తి పడకండి. నేనే భయ్యా షాప్కి వెళ్ళి కొన్నా అని అబద్ధాలు చెప్పకండి. మీరెప్పుడు నిద్ర లేవాలి, షాప్కి ఎప్పుడు వెళ్ళి కిస్మిస్లు కొనాలి. సర్లే, ఎవ్వరు ముందుకు రాకపోయినా పర్వాలేదు. ఆ 22 రూపీస్ వచ్చే సోమవారం శివాలయంలో హుండీలో వేసేస్తా. దిస్ ఈజ్ సాయిదీప్ బుగ్తా సైనింగ్ ఆఫ్. బాయ్.